హే మహేశ్వర, నేడు కైలాసం నాకు ఎలా కనిపిస్తోందంటే ఇక్కడ అణువణువున ఆనందం పరవళ్ళు తొక్కుతున్నట్టుగా ఉంది. ఇక్కడి పర్వత శ్రేణి అంతటా సత్యం, శివం, సుందరం రూపుదిద్దుకొని ఉంది. హే మహాదేవ, ఇంతటి అద్భుత దృశ్యాన్ని, ప్రకృతి యొక్క విలక్షణమైన రూపాన్ని నేనెన్నడూ కాంచలేదు. నేడు మహాశివరాత్రి దేవర్షి. ప్రభు, శివరాత్రి మహిమను తమరే తెలపండి. ప్రప్రథమంగా నేను జ్యోతిర్మయ స్తంభ రూపంలో అవతరించాను. అది మాఘమాసం, ఆగమ నక్షత్ర ప్రకారం బహుళ చతుర్దశి తిథి. ప్రప్రథమంగా విష్ణువు బ్రహ్మ నన్ను దర్శించారు. అప్పటి నుంచి ఈ రోజు మహాశివరాత్రిగా ప్రఖ్యాతిగాంచింది. హే మహేశ్వర, ఈ శుభదిన మహత్యాన్ని తెలపమని కోరుతున్నాను. భక్తగణం ఈ రాత్రి శివకృపను పొందగోరి భక్తితో నన్ను ప్రార్థిస్తారు. కానీ వారి కోరిక ఫలించటం అంత సులువు కాదు. ఎందుకు ప్రభు? దీనికి కారణం హృదయంలో అజ్ఞానము, అధర్మము ఉన్నంత కాలం శివతత్వం ప్రకాశించదు. వారి మదిలోని అంధకారం సమసిపోదు. స్వామి, ఈ శివతత్వం ఏమిటి? దీని మహిమ ఏమిటి? నారద, నువ్వు ఈ శివునికి, విష్ణువుకి పరమ భక్తుడు. సతిలో నీ జిజ్ఞాసను తీర్చటం నీ చేతే అవుతుంది. తప్పకుండా మహాదేవ. కానీ ఈ సమయంలో నా మనసు గురుద్రోహుని గురించే ఆలోచిస్తోంది. గురుద్రోహుడా? అతనెవరు దేవర్షి? ఆదివాసి బిల్లుడు. ఇప్పుడిప్పుడే కళ్ళరా తన వ్యధను చూసి వస్తున్నాను. ఇంతకీ ఆ గురుద్రోహుడెవరు? అతని వ్యధ ఏమిటి? నాకు కూడా తమరు చెప్పండి దేవర్షి. హే మహేశ్వర, అయితే మరి నేను సతీదేవికి ఆ బిల్లుని గురించి చెబుతాను, కానీ మీరు నాకు ముందొక విషయం చెప్పాలి. ఆ బిల్లుని విషయంలో జరుగుతున్నదంతా అదంతా తమరిలీలే అనుకుంటాను. నారాయణ నారాయణ. పరబ్రహ్మతత్వం తెలిసిన వారు ఇలాంటి ప్రశ్నలు వేరు నారద. నువ్వు సతి జిజ్ఞాస ఏమిటో తీర్చు. మాత, గురుద్రోహుడు ఒక ఆదివాసి బిల్లుడు. అరణ్యంలో నివసిస్తూ పశుపక్షాదులను వేటాడి తన కుటుంబాన్ని పోషిస్తున్నాడు. నేడు అరణ్యంలో చూసిందేమిటంటే ఆ గురుద్రోహుడు ఒక జింకను వేటాడుతున్నాడు. జింక తప్పించుకుంది. గురుద్రోహుడు దాన్ని వెంటాడి వెంటాడి అలసిపోయాడు. దానిని ఎలాగైనా పట్టుకుందామని ఒక చెట్టు ఎక్కి నిరీక్షించసాగాడు. అప్పుడు ఏడుది యాడికి పోయింటిదే? ఈ సెట్టికి సుత్తే సరి. నీకిది న్యాయమేనా? అమాయక జంతువుని ఏటిగా బలి తీసుకుంటావేటి? నీకు ఏ నట్టం చేసిందిరా? దాన్ని పానాలంపడే పడ్డావేటి?
నాకు తెలుసు నీ బాణం లక్ష్యాన్ని ఛేదించి తీరుతుంది. కానీ నన్ను చూసి ఇంతసేపైనా బాణాన్ని వదలేదే. నిన్ను చూస్తూ ఉంటే నువ్వేదో ఆలోచనలో పడ్డట్టుగా ఉంది. అంటే నాకు మృత్యువు తప్పినట్టే. నీకు చేతులెత్తి నమస్కరిస్తాను. నా భర్త పిల్లలు నీకు రుణపడి ఉంటారు. లేదే, మరే ఆలోచన లేదు నాకు. నిన్ను సంపి తీరుతానంతే. నీకు దండం పెడతాను. దయచేసి నన్ను వదిలిపెట్టు. నా పిల్లలను అనాథలు చెయ్యొద్దు. నీ పిల్లల గురించే చింతితో నిన్ను వదిలేసినానంటే నా పిల్లలు బువ్వ కోసం మలమ్మల మాడి సత్తారో. లేదు, అలా ఎన్నటికీ జరగనివ్వను. నా భర్త పిల్లలు నా కోసం ఎదురు చూస్తూ ఉంటారు. దయ ఉంచి నన్ను ఒక్కసారి వాళ్ళని కలుసుకోవడానికి వెళ్ళని. ఇదే నా కడపటి చూపులని చెప్పొస్తాను. దేవుడి మీద ఒట్టు, నా మొర ఆలకించు. నమ్మకం ఏటి అంట ఈయన కొత్తామని. నేనొక తల్లిని. పిల్లల ఆకలి గురించి నాకు బాగా తెలుసు. నేను పారిపోయి నీ పిల్లల ఆకలి చావుకి కారణం అవుతానా? అలా ఎన్నటికీ కాదు. నేను వస్తాను, తప్పక తిరిగి వస్తాను. ప్రమాణం చేస్తున్నా. పానం మీద గుబులుతో ప్రమాణాలు పనిచెయ్యవు. ఆకలేసి కడుపులో ఎలకలు పరిగెత్తుతా ఉంటే నువ్వు నాకు అగుపించినావు. ఇప్పుడు ఒగ్గే నేటి ఎర్రి బాగులో నేటే. ఇప్పుడు ఏటి చేయాలో ఏటో. ఏడుతున్నావేటి? లేదు, నిన్ను చూసి జాలి పడుతున్నా. జాలా? నావినా? అవును, నీ ధర్మ నిర్వహణకి అడ్డొస్తున్నానని. అయినా గుర్రం గడ్డి మీద జాలి పడితే ఇంకేం తింటుంది? నువ్వు వేటగాడివి. చేతికి అందిన జంతువుల్ని వదిలేస్తూ పోతే నీ పిల్లల ఆకలి ఎలా తీరుతుంది? నువ్వు వెంటనే లగెత్తు, లేకపోతే ఎక్కుపెట్టిన ఈ బాణం వదిలేస్తానంతే. నీ ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. అప్పుడు నిన్ను నమ్ముకున్నోళ్ళంతా వెళ్ళిపోయి నుంచి లగెత్తు. నీకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నువ్వు నీ కర్తవ్యాన్ని పాటించావు. ఇప్పుడు నేను పాటిస్తాను. ఇంట్లో అందరినీ కలిసిన తర్వాత ఇక్కడికే వచ్చి నీ ముందు నిల్చుంటాను. అప్పుడు నా ప్రాణాలు తీసుకో. నా మీద నమ్మకం లేదా? తెలియటమే లేదు. నమ్మకం దీని మీద ఉందో నా మీద ఉందో. ఏంటి ఆలోచిస్తున్నావు? ఏటి లేదు. ఎట్టునే ఇల్లు ఏ గ్రహం చేయాలా? పోయొచ్చే వరకు జీన్నే కూకుంటా. కృతజ్ఞరాలి, కృతజ్ఞరాలి. ఈ దయ, జాలి, మాయ, కరుణ నా ఏదకి ఎప్పుడైనా తట్టినా ఏటి? ఎర్రి ముఖంలో ఏటి ఆలోచనలో పిచ్చి గాని ఇట్టాగైతే పిల్లలు ఏమైపోతారేటి? ఏటట్టువి నా పనాయి, నా ధర్మం ఎట్టా వదిలేతేనేటి? వద్దొద్దు, నన్ను కరుణించు. ఇక్కడికి నేను నా సోదరిని వెతుక్కుంటూ వచ్చాను. ఆమె ఇంకా ఇంటికే చేరుకోలేదు. మా కుటుంబం అంతా ఆమె కోసం చింతిస్తున్నారు. చింతించుకో, ఈ పాటకి ఇంటికాడే ఉంటది. ఇంకాసేపట్లో వచ్చేతుంది కూడా. అప్పుడు దాని సంగతి చూస్తా కానీ దానికి ముందు. వద్దు వద్దు, నన్ను వదిలిపెట్టు. పోనీ కాసేపే వదిలిపెట్టు. నేను పరిగెత్తుకుంటూ ఇంటికి వెళ్ళి
నా సోదరి వచ్చిందో లేదో చూసేసి వస్తా. నా మాట నమ్ము. తప్పకుండా నీకు నా ప్రాణాలు అర్పించి నీ ఆకలి తీరుస్తాను. నిజం, నా మాట నమ్మవా? అట్టాగైతే నువ్వు వచ్చేదాకా ఈ చెట్టు మీద కూకొనుంటా. ఏదా? ఏటి సీనబ్బా ఇప్పుడు? ఎప్పుడొత్తాయి ఇవి? బాగా పొద్దుపోనది కూడా. ఇంటి వాళ్ళు గాబరా పడిపోతారేమో. అమ్మ ఇంకా రాలేదన్నా నాకు భయమేస్తుంది. అమ్మా అయ్య కోసం వెళ్ళింది, వచ్చేస్తుంది. ఆకలేస్తుందిరా. నాకు ఆకలిస్తుంది. నాకైతే చాలా ఆకలేస్తుందిరా. అమ్మా 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 అయ్యాడమ్మా. వెళ్ళిపోయినాడయ్యా. వాడివంతా గాలిచ్చాను. ఆడుకుపోయినాడో ఏటో. లేకపోతే మీ అయ్యను అడవిలో ఏ పెద్ద పులైనా చంపేసినాదేమో దేవుడా. అదన్నదమ్మా. ఇంకేమొత్తాయేవి? నన్ను ఎర్రి బాగులను చేసి తప్పించుకు పారిపోయాయి. ఇట్ట కాసు కూసుంటే ఊరిగేది ఏటంట? వద్దొద్దు, నన్ను చంపొద్దు. నేను నా భార్యను వెతుక్కుంటూ వచ్చాను. నిజం చెప్పు, నా భార్యను చంపేశావా? లేదా? నాకు చెప్పేళ్ళింది మిమ్మల్ని కలిసి వస్తానని, కానీ రానే రాలేదు. అది ఇచ్చిన మాట తప్పింది. దినమంతా ఎదురు చూడటంతో సరిపోయింది నాకు. నా పిల్లలు లబలబలాడుతుంటారేమో, నా పిల్లం గుబులెట్టుకుంటది. ఎప్పుడు నిన్ను గూరి పెట్టి తీరుతాను, అంతే. నిన్ను వదలంతే. అలాగే వదలొద్దు, కానీ ఒక్క విన్నపం. నేను ఒక్కసారి నా భార్యను చూసి రాని, ఆ తరువాత నేనే స్వయంగా వచ్చి నీకు ఆహారం అవుతాను. అట్టాగే, నువ్వు వెళ్ళు. అయితే ఏగ్రం వచ్చేయాలా? ఎప్పటికే పొద్దుపోనాది. ఏటైంది? ఏటైంది నాకు ఇయ్యాల? ఆ జింకన్నట్ట ఒగ్గేసినేటి? ఆటిని చంపకపోతే నా రోజు ఎట్టా గడుస్తుంది అంట. అవి మాట తప్పకుండా వస్తానంటున్నాయి. వస్తాయి, తప్పకుండా వస్తాయి. అవి మాట మీద ఉంటాయి సరే. మరి మరి నా మనసు కూడా అంత గట్టిగానే ఉందా? అయితే ఆటిని చంపలేకపోయానే. ఎందుకు చంపలేను? ఆటిని చంపకపోతే నాకు రోజు ఎట్టా కొడుతుంది ఎట్ట? ఎన్ని జంతువుల్ని చంపలేదు నేను. ఇదేమన్నా కొత్త ఏటి నాకు? ఏటాడక ఇంటో తొంగునుంటే పెళ్ళాం పిల్లలు పస్తులతో సావాల్సిందే. నిజమే, కానీ నాకేటయింది? నాలో ఈ దయ్యా కరుణ వచ్చి తికమక పెట్టేస్తున్నాయి. ఈ దయాకరణతో మెత్తకబడిపోతే ఇక నేను నా పెళ్ళాం పిల్లల్ని పోషించినట్టే. చిట్టకైపోయినదేటి? ఇవాళ ఇట్ట ఈ చిత్ర ధర్మ సంకటంలో పడిపోనాదేటి?
ఒళ్ళంతా లాగుతున్నా, చేతులు వణికిపోతున్నా. ఏటికైపోతున్నా ఎట్ట. ప్రభు, నువ్వా? ప్రభు, ప్రభు. ఏటి చేయమంటావు భగవంతుడా? ఏటి చేయమంటావు? ఈ మూగ జంతువులు చంపడం నాకు ఇష్టమే లేదు. మరి నా పిల్లల్ని పోషించుకోవడానికి నేను ఈ పాపం చేయక తప్పదు. నువ్వే చెప్పు ప్రభు, ఏటి చేయమంటావో? ఇట ఈ జంతువులు చంపడం పాపం అయితే అట్ట నా సంతానాన్ని ఆకలికి మార్చి చంపేయటం కూడా పాపమే కదా ప్రభు. మరి ఏ పాపం చేయమంటావు దేవుడా? ఏ పాపము చేయకుండా ఏటి చేయమంటావు దేవుడా? నాకు దారి చూపించు దేవుడా, నాకు దారి చూపించు దేవుడా. నా పిల్లల్ని రక్షించు దేవుడా. ఆ బిల్లుడు కన్నీరు మున్నీరై విలపిస్తున్నాడు. నీ సహాయాన్నే కోరుతున్నాడు. అతని వ్యథను దూరం చెయ్యి. మహాదేవ, అతనికో మార్గం చూపించు స్వామి. దేవి సతీ, ఈ విషయంలో నీ ఉద్దేశం ఏమిటి? తన కర్మను కాదని తన పరివారాన్ని కష్టాల పాలు చేసి సరైన పనే చేస్తున్నాడంటావా? అతను సందిగ్ధావస్థలో ఉన్నాడు స్వామి. అతని చేత్తో అనుకోకుండా బిల్వపత్రాలు శివలింగం పైన పడ్డాయి. కనుకనే అతని హృదయం పరివర్తనమైంది. ఆ క్రూరుడు దయాళుడయ్యాడు, అచేతనుడై ఉన్నాడు. దేవర్షి నిజమే చెప్తున్నారు. ప్రభు, తమరే అతనికి మార్గదర్శకులు కావాలి, ధర్మాన్ని బోధపరచాలి. మాత, ప్రభువు నా విన్నపాన్ని ఆలకించాడు. నా ప్రార్థన సార్థకమైంది. ఇప్పుడు ఆ బిల్లుని వ్యథ తప్పక తీరుతుంది. నారాయణ నారాయణ నారాయణ. నాకు మంచి బుద్ధి దేవుడా, నా పిల్లల్ని కరుణించు. నన్ను కాపాడు శేఖరా, నన్ను కాపాడు. ఇచ్చిన మాట ప్రకారం మేము వచ్చేసాం. నీ విల్లుని ఎక్కుపెట్టు, నీ కర్తవ్యాన్ని నిర్వర్తించు. ఏంటి అలా చూస్తున్నావు? చంపు మమ్మల్ని, చంపు. ఆలస్యం చేయకు. నీ పెళ్ళాం పిల్లలు ఆకలితో అలమటిస్తూ ఉంటారు. అంతకన్నా మించి నువ్వు ఇంకా ఇంటికి చేరకపోవడంతో వాళ్ళు బెంగ కూడా పెట్టుకుని ఉంటారు. వెంటనే నీ పని చేసుకుని త్వరగా ఇంటికి వెళ్ళిపో. చంపు. లేదు లేదు, నేను మిమ్మల్ని చంపలేను. నా పెళ్ళాం పిల్లలు ఆకలితో చచ్చిపోయినా సరే, కానీ మీలాంటి జంతువులు చంపడం ఎప్పుడు చేయరు. శేఖరా, పరమేశ్వరా.
వత్స, రుద్రుహ, లే. రావత్స. ప్రభు 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 ప్రభు, నువ్వు నా పోటీ వాడికి దర్శనం ఇచ్చినావా ప్రభు? ఈ పాపిస్టోడి మీద ఎంత కరుణ ఎందుకు ప్రభు? నాకు ఇంత యోగం లేదు ప్రభు, ఇంత యోగం లేదు. గురుద్రోహ, హత్య చేయటం పాపమే, కర్మను పాటించకపోవటం కూడా పాపమే. అయితే నీ కర్మే అలాంటిది. నీకిష్టం లేకపోయినా పాపంలో నిన్ను భాగస్వామిని చేస్తుంది. ఇక నీకు ఈ పని చేయవలసిన అవసరమే లేదు. ఈ పాపమే నీ అంతరాత్మను పక్కదారి పట్టిస్తోంది. ప్రభు, ఇంతకీ నీ కృప ఈ హీనుడి పని ఏటికి ప్రభు, ఏటికి ప్రభు? నేడు మహాశివరాత్రి. నేటి పర్వదినాన బిల్వపత్రాలతో నా పూజ చేసిన పుణ్యఫల స్వరూపమే నీ కాయకల్పానికి కారణం. ఇక మీ ముగ్గురు నేటి పుణ్యదినాన ఇచ్చిన మాటను అక్షరాలా నిలబెట్టుకున్నారు. ఈ దివ్య స్వరూపం దాని ఫలమే. మీకు మృగరూపం నుంచి సహజమైన రూపం తిరిగి ప్రాప్తించింది. ఓం నమః శివాయ. అయ్యా, మీ అందరి రూపాలే మారిపోయినాయి. ఇదంతా నీ భక్తి ప్రభావమే. ఈ మహాశివరాత్రి దినాన నీ పూజార్చనల ఫలస్వరూపమే ఇది. నీవు పాపాలన్నింటి నుంచి విముక్తుడవయ్యావు. ఇక శృంగవీరపురపు రాజు అయ్యావు. నేను రాజునా? అవును. నీ పరివారంతో అక్కడికి వెళ్ళి శివారాధననే మననం చేసుకుంటూ రాజ్య సుఖాలను అనుభవించు. త్రేతాయుగాన విష్ణు అవతారుడైన ఆ కోదండరాముణ్ణి దర్శిస్తావు. ఇక నువ్వు అతనికి అత్యంత ప్రీతిపాత్రుడిగా మసలుకుంటావు. చిత్తం పరమేశ్వర, చిత్తం. ఇక మీ ముగ్గురు దివ్యధామానికి పయనించండి. మీ ఆజ్ఞ ప్రభు. గురుద్రోహ, మహాశివరాత్రి దినాన నీవు శివారాధన చేసి శివభక్తుల ఇతిహాసంలో నీ పేరును చిరస్థాయిగా నిలుపుకున్నావు. శివభక్తులు ఎవరైతే మహాశివరాత్రి దినాన నీ కథను వింటారో వారందరూ నీవు పొందినట్టుగానే పుణ్యఫలం పొందుతారు. కళ్యాణమస్తు. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. శివుని కృపతో గురుద్రుహుడు అతని భార్య పిల్లలు శృంగవీరపురం రాజ్యం వైపు బయలుదేరి వెళ్లారు. ఓం నమః శివాయ. శృంగవీరపుర మహారాజులైన గురుద్రోణికి, శృంగవీరపుర మహారాజులైన గురుద్రోణికి, శృంగవీరపుర మహారాజులైన గురుద్రోణికి, శృంగవీరపుర మహారాజులైన గురుద్రోణికి. మహారాజా, శృంగవీరపుర ప్రజలు తమ వంటి శివభక్తులను వారి పాలకులుగా పొంది సంతోషంగా ఉన్నారు. మా మంత్రి, ఇదంతా పరమేశ్వరుడి కృపే. మరి నా కోరిక ఏంటంటే నా ప్రజలు కూడా ఎప్పుడూ పరమేశ్వరుని పూజించి ఆయన కృపను పొందాలా. వాళ్ళకి ఎట్టాటి కష్టం ఉండకూడదు. అలాగే మహారాజా. రాజ్యమంతటా ఓం నమః శివాయ ఈ పంచాక్షరి మంత్రంతో మారుమ్రోగుతోంది. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. నారాయణ నారాయణ.
మహామంత్రి చెప్పింది అక్షరాల నిజం మహారాజా. మహాశివరాత్రి పర్వదినాన తమరి మనసులో శివభక్తి జ్యోతి ప్రజ్వలించింది. ఆ ప్రభావంతోనే తమకి శివభక్తులైన ప్రజలు ఈ శృంగవీరపురం రాజ్యంగా ప్రాప్తించాయి. ఓం నమ శివాయ. నేను ఎట్టా మర్చిపోతాను దేవర్షి, అంతా జ్ఞాపకం ఉంది. నేను బెల్లల చెట్టు మీద కూర్చుండగా తమరు చూసి నారాయణ నారాయణ, నేను అక్కడి నుండి నేరుగా సతీశివుల దర్శనార్థం కైలాసానికి చేరుకున్నాను. రాజా, తమరు ఎంతగానో అదృష్టవంతులు. మహాశివరాత్రి పర్వదినాన తమరు చూపిన శివభక్తి, పశువధ విరక్తి కారణంగా శివభక్తిలోనూ ఇతిహాసంలోనూ తమరి పేరు చిరస్థాయిగా ఉంటుంది. స్వయంగా సతీశివులిద్దరూ కూడా తమరి శివభక్తిని ప్రశంసిస్తున్నారు. అంతా తమరి కృపే దేవర్షి. కాదు కాదు రాజా, ఆ పరమేశ్వరుని కృప. ఆ పరమేశ్వరుని కృపే ఉంటే అసంభవం కూడా సంభవమైపోతుంది. రాజా, తమకో రహస్యం తెలపాలనుకుంటున్నాను. ఏట రహస్యం దేవర్షి? యుగ యుగాల వరకు తమరు శృంగవీరపురాన్ని రాజ్యం చేస్తారు. శివభక్తితో పొందిన సిద్ధి వలన తమరి ఆయువు అపరిమితం అవుతుంది. తమరు త్రేతాయుగంలోనూ జీవిస్తారు. ఏడంటున్నారు దేవర్షి? నేను త్రేతాయుగంలో కూడా బతికి ఉంటాను. అవును రాజా, మహావిష్ణువు త్రేతాయుగంలో శ్రీరామునిగా అవతరిస్తాడు. అప్పుడు ఆయనకి తమరు సహాయం చేసి రామభక్తునిగా చిరస్థాయిగా నిలిచిపోతారు. ధన్యుని దేవర్షి, నిజంగా నేను ధన్యుణ్ణి. తమరు చేసిన ఈ ఉపకారానికి ఎప్పుడూ రుణపడుంటాను దేవర్షి. నారాయణ నారాయణ, నేను ఆ శివునికో చిన్న సేవకుణ్ణి. ఉపకారం చేసిందంతా పరమేశ్వరుడే రాజా. ఆయన ఇచ్చానుసారంగానే తమకు శివభక్తి ప్రాప్తించింది. ఇక ఆ ఉపకార రుణాన్ని తీర్చుకోవడానికి మీరు తమ రాజ్యమంతటా వాడలా శివమందిరాలను నిర్మించవలసి ఉంటుంది. దాంతో శివభక్తి ధ్యానం లోకమంతటా మార్మురోగాలి. అట్టాగే దేవర్షి, అట్టాగే. నేను రాజ్యంలో అన్ని మూలలా శివాలయాల్ని కట్టిస్తాను. శివరాత్రికి ఉత్సవాన్ని జరిపిస్తాను. ఇదంతా పరమేశ్వరుడి కృపే దేవర్షి. ఓం నమ శివాయ. రాజా, ఇది తెలుసా? ఈ ఓం నమ శివాయ ప్రభావంతోటే ఆ జింకలు రెండిటికి ఏం ప్రాప్తించిందో? వాటికి తమరే ప్రాణదానం చేశారు. లేదు దేవర్షి, తవరే చెప్పండి. మహాశివరాత్రి నాడు తమ మాట నిలుపుకుని శివభక్తిలో లీనం కావడం చేత అవి పశు జీవితాన్ని త్యజించి వెంటనే స్వర్గప్రాప్తిని పొందాయి. స్వర్గులకువా? అవును రాజా. ఇప్పుడు నేను స్వర్గలోకానికి వెళ్ళి వారికి కూడా ఓం నమ శివాయ మహిమను తెలుపుతాను. నారాయణ నారాయణ. పరమేశ్వరుడి లీల అంతే పట్టదు. అనండి. ఓం నమః